ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బేహద్ వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి అంటున్నారు పరమాత్మ. సాకారంలో నిరాకార బాబాని కాదు, సాకారంలో బ్రహ్మబాబా ఏ విధంగా అయితే చేశారో బ్రహ్మబాబాని ఫాలో చేయండి అంటున్నారు. ఫాలో చేస్తే మీరు బాబా సమానంగా అవుతారు అంటున్నారు. మనం ముందుకెళ్ళాలంటే ఎవరిని ఫాలో అవ్వమంటున్నారు? శివబాబా బ్రహ్మబాబాను ఫాలో అవ్వమంటున్నారు. అప్పుడు ఈజీగా ముందుకెళ్ళిపోతారు అంటున్నారు పురుషార్థంలో. మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అయితే పరమాత్మ అంటున్నారు, ఇప్పుడు సమయ ప్రమాణంగా బేహద్ వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి. బేహద్ వైరాగ్య వృత్తి లేకుండా శక్తినిచ్చి సేవ చేయలేరు కనుక తండ్రిని అనుసరించండి, నిరాకారి బాబా విషయం వదిలేయండి. ఏ తండ్రిని? బ్రహ్మబాబాని. సాకారంలో బ్రహ్మబాబా ఉన్నారు కదా, సాకారంలో సాధనాలు అన్ని ఉన్న పిల్లలందరి యొక్క బాధ్యత ఉన్న పరిస్థితులు సమస్యలు వచ్చినా అన్నిట్లో పాస్ అయిపోయారు కదా బ్రహ్మబాబా. అన్నిట్లో పాస్ అయిపోయారు. పాస్ విత్ ఆనర్ అనే సర్టిఫికేట్ తీసుకున్నారు. దీనికి విశేష కారణం బేహద్ వైరాగ్య వృత్తి. ఇప్పుడు సూక్ష్మ తగులుబాటు యొక్క బంగారు సంఖ్యలు చాలా లోతైన సూక్ష్మ తగులుబాటు చాలా ఉన్నాయి. కొంతమంది పిల్లలు ఇది తగులుబాటు అని కూడా అనుకోవటం లేదు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ ఇలా నడుస్తూనే ఉంటాయి అని అనుకుంటున్నారు. ముక్తి అవ్వాలి అనుకోవటం లేదు, కానీ అలా నడుస్తూనే ఉంటుంది అని అంటున్నారు. ఇలా అనేక రకాలైన తగులుబాట్లు బేహద్ వైరాగ్యగా అవ్వనివ్వటం లేదు. అవ్వాలని అనుకుంటున్నారు, కానీ అవ్వటం లేదు. తయారవ్వాల్సిందని సంకల్పం కూడా చేస్తున్నారు, కానీ అనుకోవటం మరి చేయటం రెండిటి సమానత లేదు. అనుకోవటం ఎక్కువ, చేయటం తక్కువ. చెయ్యాల్సిందని బేహద్ వైరాగ్య వృత్తి ఇప్పుడు ప్రత్యక్షంగా లేదు. మధ్య మధ్యలో ప్రత్యక్షం అవుతుంది, మరలా మాయమైపోతుంది. సమయం అయితే చేయిస్తుంది, కానీ పాస్ విత్ ఆనర్ కాలేరు. సమయానికైతే చేస్తారు, కానీ అప్పుడు పాస్ విత్ ఆనర్ అయితే కాలేరు. ముందు చెయ్యాలి అంటున్నారు, అంటే సమయానికన్నా ముందే మీరు పాస్ అవ్వాలి అంటున్నారు. పాస్ అవుతారు, కానీ పాస్ విత్ ఆనర్ కాలేరు. సమయం యొక్క వేగం తీవ్రం, మరి పురుషార్థం యొక్క వేగం తక్కువగా ఉంది. పెద్ద పెద్ద పురుషార్థాలు అయితే చేస్తున్నారు, కానీ సూక్ష్మత తగులుబాటులో బంధించి పడిపోతున్నారు. ఎగురుకుంటూ వచ్చాము అని పిల్లలు పాడే పాటను బాప్దాదా వింటున్నారు. ఎగరింపు చెయ్యాలి అని అనుకుంటున్నారు, కానీ తగులుబాటు అనేది ఎగరనిస్తుందా? ఇక్కడ ఉండలేక అక్కడ ఉండలేకుండా ఉన్నారా? ఇప్పుడు సమయ ప్రమాణంగా తగులుబాటు నుండి ముక్తులుగా బేహద్ వైరాగ్యగా అవ్వండి. మనసుతో వైరాగ్యం రావాలి. ప్రోగ్రాం ప్రకారంగా వచ్చే వైరాగ్యం అల్పకాలికంగా ఉంటుంది. ఏదైనా ప్రోగ్రాం వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్నంత వరకు అక్కడ వైరాగ్యం ఉంటుంది, అది అల్పకాలికంగా ఉంటుంది. కనుక మీ సూక్ష్మ తగులుబాటుని పరిశీలించుకోండి. పెద్ద పెద్ద విషయాలు ఇప్పుడు సమాప్తి అయిపోయాయి. పెద్ద పెద్ద తగులుబాటు నుండి ఇప్పుడు ముక్తి అయిపోయారు, కానీ సూక్ష్మ తగులుబాటు చాలా సూక్ష్మం. దీనిని మీరు పరిశీలించుకోలేరు కూడా, తెలియటం లేదు. కనుక మంచిగా పరిశీలించుకోండి. సూక్ష్మ తగులుబాటు పేరు ప్రతిష్టల కోసం కానీ, లేదంటే మేమే ముందు ఉండాలి, లేదంటే మేము చెప్పినట్టుగా వినాలి, లేదంటే ఎవరైతే బాగా గౌరవిస్తారో వాళ్ళకి వశీభూతం అయిపోవడం, వాళ్ళు ఏది చెప్తే అది చేయడం. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పిన శ్రీమతానికి ఎదురుగా వాళ్ళకి వశీభూతమై వాళ్ళు ఏది చెప్తే అది చేయడం, అది దేహస్థితి. అవ్యక్త స్థితి అయితే కాదు.
అందుకు సంపూర్ణ తగులుబాటు, సంపూర్ణ సూక్ష్మ తగులుబాటు ఉంది. దానిని పరిశీలించుకోలేకపోతున్నారు కూడా అంటున్నారు పరమాత్మ. సంపూర్ణత అనే దర్పణంలో తగులుబాటుని పరిశీలించుకోండి. బ్రహ్మబాబా యొక్క స్మృతి దినోత్సవం రోజున ఈ బ్రహ్మమతిని బ్రహ్మబాబాకి ఇవ్వండి. ఈ బ్రహ్మ బహుమతిని బ్రహ్మబాబాకి ఇవ్వండి. ప్రేమ ఉంది కదా, ప్రేమలో ఏం చేస్తారు? బహుమతి ఇస్తారు కదా. కనుక ఈ బహుమతి ఇవ్వండి, అన్ని అద్దులు వదిలేయండి, ముత్తి అయిపోండి. బామ్దాదకి ఆనందం అనిపిస్తుంది. పిల్లల్లో చాలా ఉల్లాసాలు చాలా ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నతి యొక్క సంకల్పం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంకల్పాలను చేసి చూపించండి అంటున్నారు పరమాత్మ. ఏ తగులుబాటు లేకుండా బేహదు వైరాగ్య వృత్తిలో ఉండాలి. అన్ని అద్దులను విషయాలు విడిచిపెట్టమంటున్నారు, అనంతంలో ఉండమంటున్నారు. అప్పుడు దేనికి కూడా సూక్ష్మంగా మన మనసు బుద్ధి తగులుకోకుండా ఉంటుందన్నమాట. ఈ అద్దులోని విషయాలు వాళ్ళతో మాట్లాడకపోతే ఏమనుకుంటారు, వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే మళ్ళీ వాళ్ళు రేపు పొద్దున్న నాకు సాయం చేస్తారో చేయరు. అందుకు ముందు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తాను, తర్వాత బాబా చెప్పినట్టుగా చేస్తాను. ఇవన్నీ తగులుబాటు అన్నమాట. కాబట్టి అద్దులోని విషయాలని విడిచిపెట్టియండి. అద్దులోని పేరు ప్రతిష్ఠ కోసం, అద్దులోని స్థానాలు, అద్దులోని వ్యక్తులు బేహద్దు వైరాగ్య రీతిలో ఉండాలి. అప్పుడు దేనికి తగులుబాటు ఉండదు, పాస్వితనర్గా అయిపోతారు అంటున్నారు పరమాత్మ.